వైకాపా కుట్రలు కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వామ్యం కావటం దురదృష్టకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పెన్షన్ల నగదును బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నట్టున్నారని, మండు టెండర్లో వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పటం సబబా అని ప్రశ్నించారు. ఎన్నికల అధికారులు చెప్పినా రాష్ట్ర అధికారులు వినే పరిస్థితి లేకుండా పోయిందని, కుంటి సాకులతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. కర్నూలు జిల్లా గూడూరులో టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వాలని తాము గట్టిగా డిమాండ్ చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రభుత్వ సిబ్బంది ఉన్నా ఇంటింటికి పింఛన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. ఎన్నికల అధికారులు చెప్పినా రాష్ట్ర అధికారులు వినే పరిస్థితి లేకుండా పోయిందని, కుంటి సాకులతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. ఒక పార్టీ ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ తీసుకునేందుకు వెళ్లే క్రమంలో ఏ ఒక్కరు చనిపోయినా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని, తప్పుడు రాజకీయాలు చేసి నాటకాలు ఆడొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని విస్మరించి ఒక జవాబుదారీ తనంతో పనిచేయాల్సిన వ్యక్తి తెవ రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చాడు. దానికి ఉదాహరణ ఈ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అది ఇంటి వద్దనే డిస్ట్రిబ్యూట్ చేయడం అవసరం. అయితే ఇతని స్వార్థ ప్రయోజనాల కోసం ఒక ఇతండవాదం ఒకటి తీసుకొని వాలంటీర్స్ని ఎన్నికల డ్యూటీలో వద్దన్నారు. కాబట్టి దీనివల్ల ఎంతమంది చనిపోయినా పర్వాలేదు, ఎంతమందికి నష్టం వచ్చినా పర్వాలేదు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాననే విధంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. మొన్న మీరు ఏప్రిల్ 1 చూశారు. ఎన్ని డ్రామాలు ఆడారో, ఎన్ని అవాస్తవాలు చెప్పారో మీరు చూశారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేదు. 28వ తారీఖుని 3వ తారీఖు పింఛన్లు ఇవ్వాలని సర్క్యులర్ ఇష్యూ చేశారు డబ్బులు లేక. అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం 29వ తారీఖున ఎన్నికల నిధుల్లో వాలంటీర్స్ ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది, కాబట్టి వాలంటీర్స్ ఇవ్వలేకపోతున్నారని చెప్పి పదే తిప్పించారు వీళ్ళని, వృద్ధుల్ని. డబ్బులు లేవని తెలుసు, మొదటి తారీఖే తీసుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నడిపించుకొచ్చారు. విపరీతమైన ఎండలు, వడగాల్పులు, అందులో కూడా తిప్పించి కడాన కుట్రలు కుతంత్రాలు చేసి 33 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది నేను చెప్పిన ఇది కాదు, వాళ్ళు ఇచ్చిన ఫిగర్ ఇది. మంత్రులు, ముఖ్యమంత్రి చెప్పింది 33 మంది చనిపోయారన్నారు. ఈ 33 కూడా ప్రభుత్వ హత్యలు ఇవి. మీరు డెలిబరేట్ గా ముసలివాళ్ళని చంపేశారు. ఆ ఉసురు ఊరికే పోదు మీ మీద. అంత దుర్మార్గంగా చేసి 33 మందిని చంపేసి, తర్వాత నేను చాలా సార్లు ఆఫీసర్లకి, చీఫ్ సెక్రటరీకి వీళ్ళందరినీ డిమాండ్ చేశాం. మీరు చేసేది కరెక్ట్ కాదు, ఇది మంచి పద్ధతి కాదు అని ఆ రోజు డిమాండ్ చేశాం. కానీ చీఫ్ సెక్రటరీ ఏం పట్టించుకోలేదు. అంటే ఈయన మోచేతిలో నీళ్లు తాగే ఈ అధికార యంత్రాంగం ఆయన కుట్రలు కుతంత్రాలు చేస్తే, ఆ కుట్రలు కుతంత్రాలు అమలు చేసి ఆయన చేసిన ప్రభుత్వ హత్యల్లో వీళ్ళు కూడా భాగస్వాములయ్యే పరిస్థితికి వచ్చారు. ఈసీఐ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలనతో పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు మైక్రో అబ్జర్వర్లు కృషి చేయాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు మంజు రాజ్పాల్, నరేందర్ సింగ్ భాలీ సూచించారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా విధులపై స్పష్టమైన అవగాహన పెంపొందించుకొని పోలింగ్ ప్రక్రియ సాఫీగా జరిగేందుకు మైక్రో అబ్జర్వర్లు కృషి చేయాలని పేర్కొన్నారు. తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ఆధ్వర్యంలో మైక్రో అబ్జర్వర్ల శిక్షణ కార్యక్రమం నిన్న జరిగింది. ఈ కార్యక్రమానికి సాధారణ పరిశీలకులు మంజు రాజ్పాల్, నరేందర్ సింగ్ బాలి హాజరై మైక్రో అబ్జర్వర్లకు పలు సూచనలు చేశారు. ఇందుకు శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి అంశంపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగడంలో మైక్రో అబ్జర్వర్లు తమదైన పాత్ర పోషించాలన్నారు. పోలింగ్ ప్రక్రియ సమయంలో గుర్తించిన సమస్యాత్మక ఉల్లంఘనల అంశాలను జనరల్ అబ్జర్వర్లకు సరైన కమ్యూనికేషన్ మార్గం ద్వారా రిపోర్టు చేయాల్సి ఉంటుందన్నారు. 18 అంశాలతో కూడిన మైక్రో అబ్జర్వర్ల రిపోర్టుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక అందించాల్సి ఉందన్నారు. మాక్ పోలింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా పోలింగ్ పార్టీ, పోలింగ్ ఏజెంట్లు, భద్రతా సిబ్బంది తదితరాలకు సంబంధించి ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా నిశ్చిత పరిశీలన అవసరమని సాధారణ పరిశీలకులు మంజు రాజ్పాల్, నరేందర్ సింగ్ బాలీలు పేర్కొన్నారు. బ్యాటరీ కంపార్ట్మెంట్, దిస్ ఈస్ బ్యాటరీ కంపార్ట్మెంట్, దిస్ ఈస్ కనెక్టర్ కంపార్ట్మెంట్. ఈ కనెక్టర్ కంపార్ట్మెంట్ తీసేటప్పుడు దీన్ని కింద కాకుండా ప్రెస్ పైకి వెళ్తే ఇలా వస్తుంది.
Okay? మే 1వ తేదీ నుండి డోర్ టు డోర్ బ్యాంక్ ఖాతాల ద్వారా డీబీటీ విధానంలో పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. పెన్షన్ పంపిణీపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు మార్గదర్శకాలను జారీ చేయడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి మార్గదర్శకాలకు అనుగుణంగా పెన్షన్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తీసుకునే చర్యలపై జిల్లా కలెక్టర్ ఎస్ ఠెల్లీరావు ఆదివారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా అధికారితో కలిసి ఆదివారం క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా ప్రతినిధులతో కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో 2,36,000 మందికి పైగా సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేయాల్సి ఉందన్నారు. వికలాంగులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ లేవలేని స్థితిలో ఉన్నవారికి, మంచం పట్టి వీల్ చైర్కు పరిమితమైన వారికి, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధ వీరుల, వృద్ధ వితంతువులకి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఇంటి వద్దనే పెన్షన్లు నగదు రూపంలో అందజేయడం జరుగుతుందన్నారు. మిగిలిన పెన్షన్దారులకు ఆధార్ కార్డుతో అనుసంధానమైన బ్యాంకు ఖాతా ద్వారా పెన్షన్ నగదును మే 1న ఉదయం 8:30 నుంచి జమ చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. సో మేము ఆల్రెడీ మేము లాస్ట్ మంత్లో డోర్ టు డోర్ చేయగలిగినటువంటి డేటా ఇది అని చెప్పి వాళ్ళకి చెప్తాము. కొత్తగా ఎన్పిసిఐ మ్యాప్ అయిపోయి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్లో ఉన్న డేటా కూడా అనేటువంటిది మాకు సూచాయిగా తెలిసిపోతుంది. ఈ 2 డేటాల ప్రకారంగా ఎవరిదైనా ఒకవేళ ఈ రెండిట్లో లేదు అనుకోనంటే ఖచ్చితంగా వాళ్ళకి కూడా 3వ తారీఖున అనేటువంటి డోర్ టు డోర్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. సో మేము ఎలా అనుకుంటున్నామంటే ఫస్ట్ ఎంటైర్ డీబీటీ మోడ్లో అయిపోతుంది 8:30 to 9:30 10:30. తర్వాత 1వ తారీఖు 2వ తారీఖు మ్యాక్సిమము ఈ డోర్ టు డోర్ అనేటువంటి డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. థర్డ్ మ్యాక్సిమం ఒకవేళ అయితే థర్డ్ కూడా ఫెయిల్యూర్స్కి సంబంధించింది 1 నుండి 3వ తారీఖులో ఎంటైర్ ప్రాసెస్ అనేది డీబీటీలో 2 అవర్స్లో అయిపోతుంది. వేరేజ్ ఈ 28,000 అనేటువంటి పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికైనా ఖచ్చితంగా 1 రోజులో చేస్తాం అనట్లేదు, 2 రోజులు చేస్తాము. ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ డీబీటీ ఫెయిల్యూర్స్ ఉంటే 3వ తారీఖున అది కూడా చేస్తాం. అంటే అందుకనే 30వ తారీఖునే సో వాట్ ఎవర్ ది అంతా కూడా ప్రాసెస్ అంతా చేస్తాము. తర్వాత గవర్నమెంట్ కూడా ఎస్ఎల్బీసీకి వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వైసీపీ మేనిఫెస్టో చిత్తకాగితమని జగన్మోహన్ రెడ్డికే ప్రజలే గుణపాఠం చెబుతారని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. అమరావతిని అనగదొక్కి ఏపీ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించిన వైసీపీకి ఎన్నికల్లో ఓటుతోనే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నగరంలోని 38వ డివిజన్లో పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 38వ డివిజన్ టీడీపీ అధ్యక్షురాలు పితాని పద్మ, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు తమ్మిన లీలా కరుణాకర్, జనసేన డివిజన్ అధ్యక్షుడు నాళం ఠాకూర్తో కలిసి పొన్నమి ఘాట్, విద్యాధరపురం, కుమ్మరిపాలెం, కొట్టేటి, కోటయ్య వీధి, 4 స్తంభాల సెంటర్ తదితర ప్రాంతాల్లో సుజనా పర్యటించారు. సుజనా చౌదరి స్థానికులు, ప్రజలు తమ సమస్యలను చెప్పుకున్నారు. ఎన్నికల్లో వైసీపీకి సరైన రీతిలో బుద్ధి చెప్పాలని సుజనా పిలుపునిచ్చారు. 5 ఏళ్లు వైసీపీ పాలనలో మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా వైసీపీ కొత్త మేనిఫెస్టో విడుదల చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ మేనిఫెస్టో ఒక చిత్తు కాగితమని సుజనా అభివర్ణించారు. యువతకు ఉద్యోగాలు లేవు, పట్టుమని 10 పరిశ్రమలు రాలేదు, కల్తీ లిక్కర్తో ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలన్నారు. నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటానని, వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షిస్తామని, హజ్ హౌస్ నిర్మాణాలను చేపట్టి అభివృద్ధికి సహకరిస్తామని వివరించారు. ఎన్డీ హయాంలో దేశంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయాలని, కూటమితోనే అభివృద్ధి మరింత సాధ్యమన్నారు. ఏపీ ప్రయోజనాల కోసమే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయని ప్రజలందరూ భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఎంఎస్ బేగ్, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, గొల్లపూడి మాజీ సర్పంచ్ బొమ్మసాని సుబ్బారావు, బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు, పలువురు ముఖ్య నేతలు సుజనాకు మద్దతునిచ్చారు. ఈరోజు ప్రచారం మొదలుపెట్టాం, ఇంటింటికి తిరుగుతా ఉన్నాం. ప్రజలందరికీ ఒకటే కోరిక, వాళ్ళకి అధ్వాన పరిపాలన గత 5 సంవత్సరాల నుంచి మేము అనుభవించాం. మాకు మార్పు రావాలి. మార్పు వస్తే వాళ్ళకి ఏం కావాలి. ఎందుకంటే కొండ చెరువులు పడిపోయి అవి కొండలు పడతా ఉన్నాయి. రీటైనర్ వాళ్ళు కట్టే ప్రయత్నం ఒక్క రోజు కూడా చేయలే వీళ్ళు. డ్రైనేజ్ సిస్టమ్ అస్తవ్యవస్థగా ఉంది. తాగునీరు, డ్రైనేజ్ నీరు కలిపి వస్తున్నాయి. దాని మూలన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. పక్షపాతం ఎంతమందికి వస్తుందో చెప్పలేనంత ఉంది. కాబట్టి 5
సంవత్సరాలకు వచ్చే ఎన్డీఏ తరపున గెలిపించి అభివృద్ధికి మీరు పాల్పడండి, మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి 10 సంవత్సరాలు ఎలా చేశారో తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేసి ఎలాంటి అభివృద్ధి తెచ్చారో తెలుసు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కమలానికి ఒక ఓటు, సైకిల్కి ఒక ఓటు వేయమని కోరుతున్నాం. ఈ రాష్ట్ర సంపదను దోచుకోవడమే వైకాపా పనిగా పెట్టుకుందని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా విమర్శించారు. అవినీతి పరుడికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు. తండ్రి హయం నుంచే డబ్బు రుచి మరిగిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. లక్షల కోట్లు దోచుకోవడానికి దేనికైనా సిద్ధపడతారని ఆరోపించారు. విజయవాడలో బీజేపీ నేత లంకా దినకర్, జనసేన మహిళా విభాగం నేత రాయపాటి అరుణతో కలిసి టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంగా కూటమిగా జతకట్టామన్నారు. జగన్ అవినీతిని సొంత కుటుంబమే బయటపెడుతోందని చెప్పారు. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. గాడి తప్పిన పాలనను మళ్లీ దారిలో పెడతామన్నారు. జగన్మోహన్ రెడ్డి యొక్క డబ్బు పిచ్చ వల్ల ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి లేదు. దాదాపు గత ఎన్డీఏ ప్రభుత్వంలో మొదలుపెట్టినటువంటి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాల, ప్రజలకు జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టుని కమిషన్లు కక్కుర్తుపడి దాన్ని నిర్వీర్యం చేశారు. 12 లక్షల కోట్లు పైచిలకు అప్పులు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా సిద్ధం సభల్లో చెప్తా ఉన్నాడు, నేను 2,55,000 కోట్లు సంక్షేమానికి బటన్ నొక్కి ఇచ్చానని చెప్పి. 2,55,000 కోట్లు నువ్వు బటన్ నొక్కి ఇచ్చుంటే మిగిలినటువంటి 9,50,000 కోట్లు ఎవరి జోబుల్లోకి వెళ్ళిపోయినాయి? అప్పులు తెచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఇలాంటి అవినీతి పరుడు, రక్తం రుచి మరిగినటువంటి పులిలాగా డబ్బు రుచి మరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి హయాం నుంచే డబ్బు రుచి మరిగాడు. ఒక నేరగాడు. నీ సొంత కుటుంబంలోనే నీ అవినీతి భాగవతం బయట పెడుతున్నారు. లంకా దినకర్ మాట్లాడుతూ వైకాపా పాలనలో అన్ని రంగాల్లో దోపిడీ జరిగిందని విమర్శించారు. పవర్ ప్రాజెక్టుల పేరుతో భారీగా దోచుకున్నారు. ల్యాండ్, శాండ్, మైన్, ఎర్రచంద్రం అన్నింట్లో దోపిడీనే. జగన్ పాలనలో అప్పుల్లో రాష్ట్రం ప్రథమ స్థానంలోకి వచ్చేసిందన్నారు. మూలధన వ్యయంలో తప్పుడు లెక్కలు చూపుతున్నారని అన్నారు. కేంద్ర పథకాలు, ప్రాజెక్టులకు తమ స్టిక్కర్లు వేసుకున్నారు అని లంకా దినకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు, నిధులు వాటికి తన స్టిక్కర్ని వేసుకొని ప్రచారం చేసుకోవటం మినహా రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. జగన్ గారి యొక్క పాలనలో విచ్చలవిడిగా దోపిడీ జరిగినందున రాష్ట్రంలో అన్ని రంగాలు కూడా కుదేరయ్యి ప్రతికూల వృద్ధి నమోదైనటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో మనందరం ముందు కనబడతా ఉంది. ఆర్థిక గణాంకాల్ని సర్దుబాటు చేసిన తర్వాతన సగటున సంవత్సరానికి రెవెన్యూ లోటు 38,500 కోట్లు అంటే రాష్ట్ర తీవ్ర ఆర్థిక తలపోటుకు గురయ్యింది అనేటటువంటి అంశాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి. తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి లేదు అనే తెలుగుదేశం పార్టీ నేతలు 4వ డివిజన్లో పర్యటించి చూడాలని, నియోజకవర్గంలో పార్కులను, డ్రైనేజ్, రోడ్లు పూర్తి చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కుతుందని నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. 14 కోట్ల రూపాయలతో అభివృద్ధి, 50 కోట్ల రూపాయలతో సంక్షేమం ఒక్క 4వ డివిజన్లోనే జరిగిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రజలను మోసం చేశారని, వైసీపీ కార్పొరేటర్లు ఉన్న చోట్ల అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేదని ఆరోపించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ హరిజనవాడ, వెటర్నరీ కాలనీ, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ, వరలక్ష్మీనగర్ ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, వైసీపీ ఇన్ఛార్జ్ గల్లారవి, వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ 14 కోట్ల రూపాయలతో అభివృద్ధి, 50 కోట్ల రూపాయలతో సంక్షేమం ఒక్క 4వ డివిజన్లోనే జరిగిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రజలను మోసం చేశారని, వైసీపీ కార్పొరేటర్లు ఉన్న చోట్ల అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేదని ఆరోపించారు. అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదన్నారు. సోషల్ మీడియా వేడుక ద్వారా విష ప్రచారం చేయడమే టీడీపీ లక్ష్యమని తెలియజేశారు. టీడీపీ హయాంలో వైసీపీ కార్పొరేటర్ ఉన్న చోట అభివృద్ధి నిలిపివేశారని, రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఆశీర్వదించాలని కోరారు. 40 సంవత్సరాలు టీడీపీ ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ ఏమీ చేయని అసమర్థుడిని దుయ్యబట్టారు. మే 13న జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఆశీర్వదించాలని కోరారు. ఈరోజు మేము ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఈరోజు తప్పకుండా మేము చేసిన మంచి కార్యక్రమాలే
ఈరోజు ప్రజానికం ప్రతి ఒక్కరి గారు, ప్రతి కాలనీ అధ్యక్షుల వారు కానివ్వండి, ప్రతి కాలనీ సెక్రటరీస్ కానివ్వండి, కాలనీలో ప్రజానికం కానివ్వండి, బయటకు వచ్చి ఈరోజు మాకు అందరి గారు అండగా ఉండటం జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒక ప్రభుత్వం మళ్ళీ ఈ 2024 ఈ ఎన్నికల్లో మళ్ళీ రాష్ట్రంలో వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వం, దానికి ఎటువంటి సందేహంగా లేదు. మన నియోజకవర్గానికి మరింత మంచి పనులు చేసిన విధంగా, మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేసిన విధంగా దయచేసి ప్రజానికాన్ని గారు ఒక్క అవకాశం కోరుతుంది. 10 సంవత్సరాలు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చి ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా మనల్ని మోసం చేశారు గద్దె రామ్మోహన్. కానీ ఈరోజు మాకు ఎటువంటి పదవి లేకపోయినా మీ కుటుంబ సభ్యుడిగా, మీ బిడ్డగా అడిగిన వెంటనే కాదనకుండా ప్రతి ఒక్క కార్యక్రమం కానివ్వండి, ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పార్టీలతో సంబంధం లేకుండా, కులాలు మతాలతో సంబంధం లేకుండా ఈరోజు అనేక కార్యక్రమాలు చేసాం ఈరోజు. కాబట్టి మీ బిడ్డగా దీవించండి, ఒక అవకాశం ఇవ్వండి. ఎంపీ అభ్యర్థిగా పెద్దలు కేసీఆర్ శ్రీనివాస్ నాని గారిని, అదేవిధంగా ఎమ్మెల్యేగా మీ బిడ్డగా అవకాశం అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆచరణ సాధ్యమైనవి మాత్రమే మేనిఫెస్టోలో పొందుపరిస్తే ఎన్నటికీ సాధ్యం కాని హామీలను కూటమి పార్టీ నేతలు ఇస్తున్నారని పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ విమర్శించారు. చంద్రబాబు నాయుడు మాదిరిగా పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్, మలేషియా చేస్తానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని దుయ్యబట్టారు. నగరంలోని విద్యాధరపురం 39వ డివిజన్ పరిధిలోని కామకోటి నగర్ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర నాయకులు, కార్యకర్తలు కలిసి గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తున్నామని ఆసిఫ్ చెప్పారు. కార్పొరేటర్ నరేంద్ర నిత్యం ప్రజల్లో ఉంటూ కోట్లాది రూపాయల నిధులతో డివిజన్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారని తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళ్తుంటే అన్ని కులాలు, మతాల వారు, వైశ్యులు, బ్రాహ్మణ, మార్వాడీలు, సోదరులు ఇలా అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హారతులతో స్వాగతం పలుకుతున్నారని ఆసిఫ్ తెలియజేశారు. బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి చంద్రబాబు మాదిరిగా పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ మాదిరిగానే మారుస్తానని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని ఆసిఫ్ విమర్శించారు. జలీల్ ఖాన్ తన సొంత ముస్లిం సామాజిక వర్గానికి వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు. సాటి ముస్లిం వ్యక్తి పోటీ చేస్తుంటే నాకు వ్యతిరేకంగా ఆసిఫ్ పేరు ఉన్న 5 వ్యక్తులు నామినేషన్ వేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని, 175కి 175 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ జగనన్నే సీఎం అవడం ఖాయం. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడడం ఖాయం. అలాగే ఎంపీ గారైన కేశినేని నాని గారు కూడా భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే సుజనా చౌదరి గారు రోడ్ షోలు చేస్తున్నారు, అలాగే కమ్యూనిటీల దగ్గర తిరుగుతున్నారు. కమ్యూనిటీల దగ్గర తిరిగి ఆయన ఏదేదో హామీలు ఇచ్చేస్తున్నారు. అందరూ 14వ తారీఖు కనబడండి, చెక్కులు ఇచ్చేస్తానని చెప్పేసి ఏ ఒక్క హామీ నెరవేర్చక ఆయన మళ్ళీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తారంట పశ్చిమ నియోజకవర్గానికి. చంద్రబాబు నాయుడు చేసిన మేనిఫెస్టో అయిపోయింది, ఇప్పుడు సుజనా గారి మేనిఫెస్టో ఒకటి బయటకు వస్తుంది. ఆయన ఇంటర్వ్యూలో చెప్తున్నారు, పశ్చిమ నియోజకవర్గాన్ని మొత్తాన్ని నేను మార్చేస్తా, పశ్చిమ నియోజకవర్గం మొత్తం అసలు ఏం బాగాలేదు, అక్కడ జనాలు ఏం బాగాలేరు, వాళ్ళని కూడా మార్చేస్తా, వాళ్ళని కూడా ఎక్కడ పంపించేస్తా, సింగపూర్ చేసేస్తా, జపాన్ చేసేస్తా అని చెప్పేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు రీతిలో ఆయన కూడా మాట్లాడడం జరుగుతుంది. మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోని రానున్న రోజుల్లో 5 సంవత్సరాల్లో ఏ విధంగా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇంప్లిమెంట్ చేస్తారో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలాగే స్థానికంగా మా డివిజన్లో ఇంకా ఏవైతే అభివృద్ధి పనులు చేయడానికి మాకు ప్రణాళికలు ఉన్నాయో అన్నీ వివరిస్తూ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా విజ్ఞులు, కుల విద్వేషాలు, మత విద్వేషాలు ఏమి ఆలోచించరు. కేవలం తమ స్థానిక పరిస్థితులు, ప్రభుత్వం నుంచి తమకు అంతే లబ్ధే ఆలోచించుకుని ఓటేస్తారని ఆశిస్తూ, రానున్న రోజుల్లో కూడా 39వ డివిజన్ నుంచి మా అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారికి, అలాగే మా ఎంపీ అభ్యర్థి కేసీఆర్ నాని గారికి పార్లమెంట్కి, ఎమ్మెల్యేకి అఖండ మెజారిటీతో మా డివిజన్ నుంచి ఇప్పిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వైసీపీ పాలనలో విజయవాడ నగరం అభివృద్ధికి నోచుకోలేదని, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని జనసేన పార్టీ నాయకులు అమ్మిశెట్టి వాసు తెలిపారు. 151 సీట్లలో గెలిపించాం, ముఖ్యమంత్రిని చేస్తే సీఎం జగన్ ప్రజలకు చేసిన సంక్షేమం, అభివృద్ధిని శూన్యమన్నారు. తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ కరెన్సీనగర్లో జనసేన పార్టీ శ్రేణులు టీడీపీ, బీజేపీతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కరపత్రాలు పంపిణీ చేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థిగా కేశినేని శివనాథ్ చిన్ని గెలుపును కాంక్షిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. 3.5 సంవత్సరాలు ఇంటి నుంచి బయటకు రాలేదని, ఏ ఎమ్మెల్యేకు
అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. ఎన్నికలు వచ్చాయని ఇప్పుడు కల్లబొల్లి మాటలు చెప్పడానికి బయటకొచ్చాడన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ఏ సామాజిక వర్గం కానీ వృత్తులు చేసేవారు కానీ సంతోషంగా లేరన్నారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ నియోజకవర్గ ఓటర్లను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలియజేశారు. అందరు పేదవారు అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. మహిళలకు మాట ఇచ్చాడు. అమ్మఒడి ఎంతమంది బిడ్డలకుంటే అంత అమ్మఒడి ఇస్తానని చెప్పి అది ఒక్కరికి ఇచ్చాడు. 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తానన్నాడు. అది లేకుండా పోయింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకి సంబంధించిన కార్పొరేషన్ నుంచి నిధులన్నీ కూడా సంక్షేమ పథకాలకి తరలించాడు. ఇవన్నీ కూడా చూస్తుంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే ఏ సామాజిక వర్గం కూడా సంతోషంగా లేదు. భవన నిర్మాణ కార్మికులు కాని నుంచి అందరూ కూడా బాధలు పడుతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి దేవినేని అవినాష్ వేల కోట్లు ఉన్నాయని చెప్పి ఒక అహంకారంతో ఓట్లు నేను 2000 నుంచి 5000 కొంటాననే అహంకారం మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి వ్యక్తిని కూడా బెదిరిస్తూ ఉన్నాడు. మీరు డబ్బులు తీసుకొని ఓటేయండి, లేదంటే మా గుణదల దొడ్లోకి రావాలని బెదిరిస్తూ ఉన్నాడు. ఆ బెదిరింపులకి ఎవరు భయపడరు. ఇది 88 కాదు, ఇది 2024. అందరికీ స్వేచ్ఛ ఉంది. కేంద్రంలో ఉన్న మోడీ విధానాలతో ప్రజలు విసిగి వేసారిపోయారని, ప్రజలపై అనేక రకాల భారాలు మోపారని తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి పొనుగుపాటి నాంచారయ్య తెలిపారు. నరేంద్ర మోడీ ప్రధాని పదవి నుంచి తప్పుకున్నప్పుడే దేశ ప్రజలకు విముక్తి లభిస్తుందన్నారు. దేశంలో రాహుల్ గాంధీ చేస్తున్న అనేక పోరాటాల ఫలితంగా ఇండియా కూటమి ఏర్పడిందని, ఈ కూటమి విజయం సాధిస్తేనే దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి విజయవాడ తూర్పు నియోజకవర్గం అభ్యర్థి పొనుగుపాటి నాంచారయ్య నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కరపత్రాల పంచుతో ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా నాంచారయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోందన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. టీడీపీ కూడా అనేక మోసాలకు పాల్పడిందన్నారు. టీడీపీ వైసీపీ చేసిన మోసాలకు విసుగు చెంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. మిత్రపక్షాలతో కలిసి పోరాటం చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రజలకు వైసీపీ అవినీతి పాలన అంతమవ్వాలంటే వైఎస్ షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. తూర్పు నియోజకవర్గం అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. విజయవాడ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ను తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్రంలో అధికార పార్టీలు విఫలమయ్యాయని చెప్పారు. విజయవాడ నగరంలో అభివృద్ధి శూన్యమన్నారు. వైసీపీ టీడీపీకి ఓట్లు వేసినా బీజేపీకి వెళ్తున్నదని తెలియజేశారు. నాంచారయ్య గెలిస్తేనే తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్నారు. 2014 నుంచి 2024 వరకు కూడా అభివృద్ధి శూన్యమైంది. దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఉన్నటువంటి సందర్భంలో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో తప్ప ఈ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం. అదేవిధంగా మరి కృష్ణలంక కరకట్ట ప్రాంతం కానీ, గుణదలోని ఇళ్ల పట్టాల సమస్యలు కానీ ఇంతవరకు పరిష్కరించలేదు. మరి దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి అడుగుజాలలో నడిచినటువంటి నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని మరి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కాంగ్రెస్ పార్టీలో మరి ఈ 2024లో కూడా మరి శాసనసభకు పోటీ చేస్తున్న పరిస్థితుల్లో ఈ తూర్పు నియోజకవర్గం ప్రజలందరూ కూడా నాకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా వ్యక్తిగతంగా ఇంటింటికి ప్రచారంలో భాగంగా ప్రజలందరినీ కలవడం జరుగుతుంది. అదేవిధంగా ఇండియా కూటమి మిత్రపక్షాలైనటువంటి సిపిఐ, సిపిఎం అభ్యర్థులు కూడా నా వెంట ప్రచారంలో పాల్గొంటున్నారు. తాడేపల్లి రూరల్ టీడీపీ అధ్యక్షులు అమరా సుబ్బారావు సతీమణి అమరా లక్ష్మి నిన్న ఆకస్మికంగా మృతి చెందారు. టీడీపీ మండల జిల్లా నాయకులు ఆమె భౌతికాయానికి నివాళులర్పించారు. మంగళగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అమరా సుబ్బారావు సతీమణి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో పోలీసులు నిన్న భారీ స్థాయిలో మద్యం కేసులు పట్టుకున్నారు. గూడపాటి దుర్గాప్రసాద్కు చెందిన మామిడి తోటలో 1213 మద్యం కేసులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుంకం చెల్లించని గోవా మద్యం కేసులుగా పోలీసులు గుర్తించారు. మామిడి తోట రేకుల షెడ్లో దాచి ఉంచిన మద్యంను పట్టుకున్నారు. హనుమాన్ జంక్షన్ సిఐ నరసింహమూర్తి, కృష్ణా జిల్లా డిస్ట్రిక్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్క్వాడ్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. గోవా రాష్ట్రానికి సంబంధించినటువంటి సుమారు 58,032 బాటిల్స్ను సీజ్ చేయడం జరిగింది. దీని విలువ సుమారు 75 లక్షల రూపాయలు ఉంటుందండి. అదేవిధంగా ఈ ఇంటి ఓనరు దుర్గాప్రసాద్ని, ఇక్కడ ఉన్న కాపలా ఉన్నటువంటి వాచ్మెన్ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ లిక్కర్ ఎవరెవరు సంబంధించింది అనేది కూడా
ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తులో తెలుస్తాము. అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుందండి. సిడిఆర్స్ అవన్నీ చేస్తారు, మన పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తారండి. అవి ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఈ తోట ఓనర్ గూడపాటి దుర్గాప్రసాద్, అలాగే ఇక్కడ ఎవరైతే ఈ లాక్ అండ్ కీ పొజిషన్లో ఉన్నారో అతన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. కాదండి, దీని మీద గోవా స్టేట్ అని రాసింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనక ఎవరున్నారు, ఇది ఏదైనా పార్టీకి సంబంధించిందా అనే విషయాలు దర్యాప్తులో తీసుకురావడం జరుగుతుంది. మాకు ప్రాథమికంగా వచ్చిన సమాచారం వరకు ఇప్పటివరకు మీకు చెప్పానండి. మీకు ఫర్దర్ ఏదైనా దర్యాప్తులో రావాల్సి. నగరంలోని బాబూరి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన చార్మినార్ ఎగ్జిబిషన్ ను సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎగ్జిబిషన్ ప్రవేశ ద్వారాన్ని చూడముచ్చటగా అలంకరించారు. ఎగ్జిబిషన్ ని సందర్శించిన సందర్శకులు సంబరమాశ్చర్యానికి గురవుతున్నారు. నగరంలోని వన్ టౌన్ బబ్బూరి గ్రౌండ్స్లో పి కృష్ణ ఆధ్వర్యంలో చార్మినార్ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేశారు. వేసవికాలం సాయం సంధ్యవేళ కృష్ణానది తీరంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ని సందర్శించేందుకు సందర్శకులు విశేష సంఖ్యలో తరలివస్తున్నారు. సందర్శకులకు కొత్త అనుభూతిని కల్పించేందుకు ఎగ్జిబిషన్ ముఖద్వారాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఎగ్జిబిషన్ ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటైన్ సంక్రాంతి పండుగ విశిష్టతను నేటి తరానికి తెలిపే విధంగా సంక్రాంతి నమూనా సెట్ వేశారు. ఆ సంక్రాంతి నమూనా సెట్ వద్ద సందర్శకులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు. మరోవైపు వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తయారు చేసిన వస్తువులను ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. పిల్లల కోసం ప్రత్యేకంగా జెయింట్ వీల్, డ్రాగన్ ట్రైన్, కొలంబస్, కప్ అండ్ సాసర్, బోట్ రైడింగ్ అందుబాటులో ఉంచారు. సందర్శకుల కోసం తమ ఎగ్జిబిషన్లో అన్ని రకాల వస్తువులతో పాటు పిల్లలు ఆడుకునేందుకు అన్ని వస్తువులు ఏర్పాటు చేశామని, సందర్శకులు ఖచ్చితంగా తమ ఎగ్జిబిషన్ని సందర్శించాలని నిర్వాహకులు కృష్ణ కోరారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.